హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు ఒక మంచి కర్రీ అనేది హెల్దీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, 5 minutesలో చిటికలో అయిపోతుంది. మనం రోటీతో అన్నా తినచ్చు, రైస్తో అన్నా తినచ్చు, ఎనీ మిల్లెట్తో అయినా తినచ్చు. లంచ్లో మీరు ఏం తీసుకుంటున్నారో దాంతో హ్యాపీగా తినచ్చు. ఇందులో ఫుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ప్యాక్డ్ హెల్దీ ఫుడ్ అనమాట. ఇది ఏంటి, ఎలా చేసుకోవాలి అని చెప్పే ముందు మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటివి నేను చెప్పాలనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఇప్పటి వరకు నేను వర్కౌట్స్ అవే చెప్తూ ఉన్నాను కాబట్టి కిచెన్ వంటలు కొంచెం హెల్దీ ఫుడ్స్ అన్ని ఛానల్స్లో చెప్పాను, కానీ నా ఓన్ ఛానల్లో నేను చెప్పలేదు. కాబట్టి కొంతమంది కామెంట్లో పెట్టారు, మేడం ఐటమ్స్ కనిపించట్లేదు అని. అది ఇప్పుడు చేసే వీడియోస్లో నేను కేర్ తీసుకుంటున్నాను. సో మీకు క్లియర్గా కనిపించేలాగా నేను ట్రై చేస్తాను తప్పకుండా. సో మీరందరూ కూడా మంచి మంచి హెల్దీ రెసిపీస్, వర్కౌట్స్ ఇంట్లోనే ఉంటూ ఫిట్గా హెల్దీగా ఎలా ఉండాలనేది తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా షేర్ చేస్తే ఈ అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. సో మనతో పాటు అందరూ అందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు నేను లంచ్లో చేసే కర్రీ ఏంటో మీకు చూపిస్తున్నాను. గుమ్మడికాయ. దీంట్లో ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట. ఇందులో A, C, K, E అన్ని విటమిన్స్ ఉంటాయి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ అన్ని మినరల్స్ ఉంటాయి. సో దీన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నెక్స్ట్ దీనివల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ అంటే మన స్కిన్కి మంచిది, మన హెయిర్కి మంచిది, మన హార్ట్ హెల్త్కి మంచిది. అండ్ దీంట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్. ఇందులో ఉండే మన సీడ్స్ కూడా, మనం పంకిన్ సీడ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి, అవి వాటర్లో సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తింటూ ఉంటాము. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి. మన హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, హెయిర్ హెల్త్కి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి, ఇట్లన్నిటికీ కూడా చాలా యూస్ఫుల్. అండ్ మన ఐ హెల్త్కి అండ్ యాంటీ క్యాన్సర్, మన క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. సో దీన్ని మనం ఫస్ట్ కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ దీన్ని తొక్కలు తీసేసుకుని మనం కట్ చేసేసుకుందాము. చేసుకోవడం చాలా ఈజీ అనమాట. సో కానీ ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో నేను హెల్దీ వేలో ఎలా చేస్తాను అనేది ఇంపార్టెంట్, అవునా కదా? సో అది నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. సో మన గుమ్మడికాయకి నేను పైన తొక్క తీసి ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. భలే కలర్ఫుల్గా ఉంటుంది కదా గుమ్మడికాయ. దీంతో మనం చిలకడ దుంప, బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటాం, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, అవునా? మనకి ఇందులో మనం చాలా మంది ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి ఈ గింజల్ని వాటర్లో సోక్ చేసుకుని తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్తారు. సో ఇది బీపీ కంట్రోల్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. సో మనం ఇది సింపుల్గా 5 minutesలో ఈ కర్రీ ఎలా వండేసుకోవాలో కిచెన్లోకి వెళ్ళిపోదామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మన హెల్దీ గుమ్మడికాయ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. మనం శుభ్రంగా చేసుకుని కడుక్కొని తొక్క తీసుకుని కట్ చేసుకున్న గుమ్మడికాయ, కరివేపాకు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. ఇది పాంచపటన అంటారు. ఇది నేను ఒరిస్సాలో నేర్చుకున్నాను ఈ కర్రీ. ఇందులో ఏముంటాయంటే కలోంజీ సీడ్స్ ఉంటాయి, మెంతులు ఉంటాయి, జీలకర్ర, ఆవాలు, సోంపు. ఎందుకంటే ఇది మంచి స్మెల్ వస్తుంది, కూరకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ కర్రీని కూడా నేను ఆవ నూనెతో వండుతున్నాను అనమాట. ఈ సీజన్లో ఆవ నూనె చాలా మంచిది, వింటర్ సీజన్లో. సో నేను ఆవ నూనెతో వండుతున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా చూడండి. ఓకే, ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆవ నూనె వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ కర్రీకి ఆవ నూనెతో వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒరిస్సాలో కూడా చాలా మంది ఫిష్ అది కూడా ఆవ నూనెతో వండుకుంటారు అనమాట. ఈ సీజన్లో కూడా చాలా మంచిది. చాలా ఒక్క స్పూన్ సరిపోతుంది అంతే, ఎక్కువ ఇది మనకి గుమ్మడికాయ కూడా ఎక్కువ పీల్చుకోదు. కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పాంచపొటానా వేస్తున్నాను అనమాట. అంటే మనకి ఎంత గుమగుమలాడే స్మెల్ వస్తుందంటే ఆయిల్
అండ్ ఇది కూడా మీకు చాలా త్వరగా అయిపోతుంది లంచ్కి. ఈ డిష్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా. కరివేపాకు వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇలా ఫ్రై అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇందులో మనం ఈ ముక్కలు వేసేస్తున్నాను నేను. దీంట్లో మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు, అదే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేస్తున్నా. ఓకే, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు వేస్తున్నాను, పసుపు. సో దీన్ని కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దాము. ఇలా మూత పెట్టి మనం ఉడికించిన తర్వాత కొంచెం ఇట్లా ఫ్రై చేయండి. ఇలా మొక్క తీసి మనం ఉడికిందో లేదా అని మనం ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకోండి. మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇట్లా మీరు కలిపేయండి. అంటే ఇలా మనం కొంచెం మెత్తగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం ముద్ద కూరలా ఉంటుంది. మనం అలా ముక్కల్లాగానే ఉంచేసుకుంటే ఫ్రైలా ఉంటుంది అనమాట. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ ఆలు ఎందుకు పనిచేయదు. చాలా మంది ఆలు ఫేవరెట్స్ ఉంటారు కదా, అది ఎందుకు పనిచేయదు. ఇంత కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ అనమాట. సో చూసారా మన కర్రీ ఉడికిపోయింది మెత్తగా. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడి కర్రీ, దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి నేను తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత దీని మీద కొత్తిమీర జల్లేసుకుందాం. సో ఆరోగ్యకరమైన ఔషధ గుణాలున్న మన గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దామా? వా, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇంకా రైస్లో కూడా అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. ఇది మీరు చేసుకొని తప్పకుండా దీని టేస్ట్ ఎలా ఉందనేది మీరు తప్పకుండా కామెంట్ చేయాలి, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది. ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎన్ని రెసిపీస్ చూపిస్తున్నాను. మనకి హెల్త్ బాగుండాలంటే వర్కౌట్తో పాటు మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ రోల్ మన డైటే. సో అందుకనే నేను ఎన్ని రెసిపీస్, ఎన్ని స్మూతీస్ ఇలాంటివన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఇలాంటి హెల్దీ వంటలు చేసుకోండి. కుటుంబం అంతా ఫిట్గా హెల్దీగా ఉండండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.